అయ్యా మా రాష్ట్రాన్ని మీరు దీవించండి, మా దేశాన్ని మీరు దీవించండి. దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులను మీరు తాకండి నైనా. అయినా వారికి సరైన పరిపాలన అయ్యా జరిగించడానికి నీ కృప చూపండి. అన్యాయస్తులను మీరు మార్చండి నైనా. అయా బీదలను కటాక్షించువాడు ధన్యుడు అంటున్నారు. అయా బీదలకు నైనా, విధవరాలకు, తల్లి లేని బిడ్డలకు, తండ్రి లేని బిడ్డలకు ప్రభా సహాయము చేయనట్లు మీరు సహాయం చేయండి. అయా కొడుకులు బిడ్డలుండి కూడా ఓల్డేజ్ హోములలో, అనాథాశ్రయాల్లో ఉంటున్న అయా తల్లులను, తండ్రులను మీరు తాకండి. వారికి మంచి బలము, ఆరోగ్యమును మీరు దయచేయమని యేసయ్యా నీ పాదాలు మొక్కుతున్నా. అయ్యా మీరే సహాయము చేయండి నాయనా. గొప్ప కార్యములు మీరు జరిగించండి. అద్భుత కార్యము, ఆశ్చర్యమైన కార్యములు నాజరేయుడైన శక్తి గల నామములో జరుగునుగాక నా తండ్రి. ప్రేమ స్వరూపి నీకు వందనాలు. అయ్యా ఈ కలిలో ఉన్న వారిని మీరు మార్చండి నైనా. క్రైస్తవ పేరు పెట్టుకొని అన్యులుగా జీవిస్తున్న బిడ్డలు మీరు తాకండి నైనా. వారికి నిజమైన మారు మనసు దయచేయండి ప్రభా. అయ్యా సత్య స్వార్థ లేక ఎన్నో కుటుంబాలు నశించిపోతున్నాయి, ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. నిన్నెరిగి కూడా ప్రభా వ్యభిచారము చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, మోసాలు చేస్తున్నారు, పోకిరి మాటలు మాట్లాడుతున్నారు. అయా భయం లేకుండా అయిపోయింది నాయన. దేవుడు అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేకుండా పేరుకు మాత్రం క్రైస్తవులని పేరు పెట్టుకొని క్రైస్తవుని నామకరణం చేసుకొని ప్రభా వెళుతున్నారు. అలాంటి వారిని మీరు మార్చండి ప్రభా, అలాంటి వారిని మీరు మార్చండి. ఇంద్రనగర్ ప్రాంతంలో, రాజనగర్ ప్రాంతంలో, నవోదయ ప్రాంతంలో, కైలాసగిరి ప్రాంతంలో, బస్సుగూడ, కృష్ణనగర్, లక్ష్మీనగర్ ప్రభా ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రతి క్రైస్తవ కుటుంబాలను మీరు తాకండి. ఇక్కడున్న సంఘాలను మీరు తాకండి ప్రభా. సంఘ కాపరులను మీరు తాకండి నాయన. అబద్ధ బోధకులు బయలుదేరుతున్నారని వాక్యం సెలవిస్తుంది. అయ్యా ఈ దురదర్శనములు గలవారై అబద్ధ బోధ వైపే వెళుతున్నారు కానీ అయ్యా సత్యమును వినడం లేదు. గద్దింపు వాక్యానికి లోబడడం లేదు ప్రభా. అయ్యా నీ గద్దింపుకు లోబడి నీలో పట్టుదల కలిగి జీవించడానికి నీ కృప చూపండి. గ్రామాల్లో, పట్టణాల్లో, కుగ్రామాల్లో సేవ చేస్తున్న సేవకులను మీరు తాకండి, సేవకురాలను మీరు తాకండి, వారి సంఘాలను మీరు తాకండి నైనా. యేసు నామములో వారి సంఘాలను బలపరచండి నైనా. ఏ ఆధారం లేక సేవ చేస్తున్న బిడ్డలకు ప్రభా మీరు పోషించండి. అయ్యా మీరు సహాయం చేయండి. అయ్యా మీరు కృప చూపించండి. అయ్యా మీరు ఆదుకోనండి నైనా. అయ్యా డబ్బున్న వారు ఉన్నారు, అయ్యా డబ్బుని విర్రవీగుతున్నారు. అయ్యా అలాంటి బిడ్డలు మీరు తాకండి నైనా. అయ్యా మందిరాల స్థలం ఉండి కట్టుకోలేకుండా బాధపడుతున్న సేవకులకు కట్టడానికి ధన సహాయం మీరు దయచేయండి. అయానికి విరోధంగా మాట్లాడుతున్న ప్రతి నోరు యేసు నామములో మోయబడునుగాక, వారికి రక్షణ దొరుకునుగాక ప్రభా. అయా రక్షింపబడు నేలకుండానట్లు నా హస్తము కూర్చున్న కాలేదంటున్నారు. ప్రతి వారిని రక్షించడానికి నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించావు కనుక అయ్యా మీరే సహాయం చేసి అయ్యా మీరు దీవించుమని, అయ్యా సంతానము లేని బిడ్డలకు సంతానము దయచేయండి. అయ్యా సోనిని నానిని మీరు మార్చండి, వారి హృదయాలను మీరు తాకండి. అయ్యా గర్భం నిలబడకుండా చేస్తున్న ప్రతి కొయ్యి యేసు నామములో కొట్టివేయబడునుగాక. అయ్యా సోని గర్భాన్ని నింపండి, వారి అవయవాలను కడగండి నాయన, శుద్ధీకరించమని అడుగుచున్నాను. అయ్యా భవన ప్రశాంతను మీరు తాకండి. అయ్యా వారికి సంతానం లేదు నాయన. అయ్యా బిడ్డలకు సంతానం మీరు దయచేయండి.
అయా రాజాను విజయ సృష్టిని బట్టి నీకు స్తోత్రం. అయా నీ దాసుని దాసురాల్లో మీరు ముట్టండి. అయా ఈ నూతన సంవత్సరం అడుగు పెట్టక ముందుకే అయా సృష్టి యొక్క గర్భం నింపబడును గాక. మరికొక నూతన గృహం కొనడానికి నీ కృప చూపండి ప్రభా. అయా మంచి ఆరోగ్యం దయచు. వారు చేస్తున్న బిజినెస్ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయా లావణ్యాన్ని మీరు ముట్టండి. అయా ప్రేమను స్వస్థపరచండి. అయా వారిలో ఉన్న ప్రభా అనారోగ్యమే సున్నామల కొట్టివేయబడినగా. అయా భాగ్య కుటుంబాన్ని, ప్రసన్న కుటుంబాన్ని నాయన, ప్రేమలత కుటుంబాన్ని, జ్యోతి కుటుంబాన్ని నాయన యేసు నామములో మీరు తాకండి. మహేశ్వరుని మీరు నడిపించండి ప్రభా. అయా సునీతను నడిపించండి. ఒక సంఘానికి కట్టుబడి ఉండడానికి వారికి నేర్పించండి ప్రభా. అయా మనుషుల వైపు చూస్తున్నారు కానీ నీ వైపు చూసేవారు చాలా తక్కువగా ఉన్నారు నాయన. అయా వసంతను చెక్కిని మీరు మార్చండి. అయా చెక్కిన వసంతను మందిరానికి నడిపించండి. ఎలిషా గారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. కమలమ్మను మీరు తాకండి నాయన. యేసయ్యా మీ కార్యము జరిగించు. యేసయ్యా మీ కార్యము జరిగించు. అయా నీకు స్తోత్రం. పుష్పం మీరు ముట్టండి. అయా స్వస్థపరచండి. అయా బాగు చేయండి నాయనా. స్వస్థపరచు యెహోవాను నేనన్నావు గనుక అయా మీ కార్యములు నజరేయుడైన యేసు నామములో అయా మీరు జరిగించి అయా నీ నామానికి మేము తెలుసు. అయా సంఘానికి విరోధంగా మాట్లాడుతున్న ప్రతి నోరు యేసు నామములో మూయబడును గాక. సంఘానికి విరోధంగా అయా పనిచేస్తున్న దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు యేసు నామములో కూలిపోవును గాక. యేసు నామములో కూలిపోవును గాక. యేసు నామములో కూలిపోవును గాక. అయ్యా నీకు విరోధంగా ఎవరైతే విగ్రహాన్ని పెట్టారో వచ్చే సంవత్సరం లోపల వారి మారు మనసు కలుగును గాక. వారికి రక్షణ కలుగును గాక. ఈ ప్రాంతంలో చర్చ ముందర పెట్టకుండా అయ్యా నీ కృప సహాయం వచ్చి అయ్యా నీకు వందనాలు నాయన. మీరే కార్యము జరిగించండి. మా అవసరక్కలను తీర్చండి నాయన. అయ్యా ప్రతి కుటుంబానికి ఏదేది అవసరం ఉందో నాయనా మీరు తీర్చండి ప్రభా. అయా నీకు స్తోత్రములు నాయనా. అయా మీరే గొప్ప కార్యము అయా జరిగించండి. చీకటి శక్తుల ప్రభావము నజరేయుడైన శక్తి గల నామంలో వెళ్ళిపోవును గాక. మీరే కార్యము జరిగించు. నీ కృప సహాయం చేయండి. రావాల్సిన బిడ్డలు నడిపించమని అయా రాలే కృపలతో మీరు మాట్లాడండి. ఆటంకాలు, అభ్యంతరాలు తొలగించమని వారిలో ఉన్న సోమర్తనము, నిర్లక్ష్యము తీసివేయమని యేసయ్యా నీ కాలు మొక్కుని కొందనాలు చూపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా, ప్రభుల ప్రభువా, నాదై ఉన్నవాడా. రాజుల రాజా, ప్రభుల ప్రభువా, నాదై ఉన్నవాడా.
స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే ప్రభువా, నీవే నీ వాక్యమే నీ వాక్యమే నన్ను బ్రతికించేది. నా బాధలో నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా. అయ్యో నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే హల్లెలూయా. కరుణగడా యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణ
నాలోనే ఉన్నావయ్యా.
యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు,
ఇద్దరు ప్రార్థించు. మా పరిశుద్ధ మహాగణుడ హల్లెలూయా. నీ ఘనమైన నామమునకు నా తండ్రి, నీ పూజనీయమైన నామమునకు నాయన అయ్యా, స్తుతులందదగిన నామమునకు కోట్లాది కృతజ్ఞతలయ్యా. నీకు వందనాలు. ఇదిగో నాయన, గత వారం నుంచి ఈ వారం వరకు నాయన మమ్మల్ని ఎంతగానో రెక్కల చాటున భద్రపరిచి, క్షేమము నుంచి, భద్రత నుంచి, కాపుదల నుంచి నాయన, ఆరోగ్యం నుంచి, ఆహారం నుంచి ఆశీర్వదించి నాయన,
కంటి కనుపాపమును మమ్మల్ని కాపాడు నాయన. మరి ఒక దినాన్ని మాకు ఇచ్చిన ఆయన నీ పాదసంధిలో మోకరించి కృపని దినమును మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు అయ్యా. ఈ దినమును చూడలేక ఎంతో మంది ధనికులు, గొప్పవారు, మంచివారు నాయన అయ్యా, నీ సేవకులు నాయన మరణించినారు. కానీ నాయన అల్పులం అవిశ్వాసులమైన మమ్మల్ని నాయన నీ ప్రేమ చేత, నీ కృప చేత, నీ జీవము చేత నింపిన సజ్జలుగా నిలబెట్టిన దేవానికి స్తోత్రములయ్యా. నీకు వందనాలు. ఇదిగో నాయన అయ్యా, 6 దినములు పనిచేసి 7వ దినం సన్నిధిలో మోకరించమన్నావు. నీ సన్నిధిలో నాయన నీ నామమును మహిమపరిచి ఘనపరిచి కీర్తించమన్నావు కదయ్యా. అందుకొరకై నీ సన్నిధికి వచ్చినామయ్యా. నీకు వందనాలు అయ్యా. ఇంతవరకు నాయన మాకున్న స్వరములతో నాయన అయ్యా నీ నామమును స్తుతించామయ్యా. నీకు వందనాలు. నిన్ను ఆరాధించాం, ఘనపరచమయ్యా. నీకు వందనాలు. నువ్వు మహిమ పొందిన నమ్ముతున్నామయ్యా. నీకు వందనాలు, స్తోత్రములు అయ్యా. ముందున్న సమయంలో మీరు ఉండమని అడుగుతున్నానయ్యా. నీకు వందనాలు అయ్యా. అయ్యా కీర్తనలో మీరు ఉన్నాడయ్యా. నీకు స్తోత్రం. ఆరాధనలో మీరు ఉన్నాడయ్యా. నీకు వందనాలు. వాక్యంలో మీరు ఉన్నాడయ్యా. నీకు వందనాలు అయ్యా. దుబ్బి నీటి వాగుల ఎలాగ ఆశపడుతుందో నీ సన్నిధి సహవాసం కొరకు నాయన, నీ ఆత్మ కొరకు నాయన అయ్యా, నీ బలము నీ శక్తి కొరకు అలాగ దృష్టిలో మేము ఉన్నామయ్యా. అయ్యా నీ మాటలు మాకు జీవము కలుగు నాయన. బలహీనమైన జీవము ఉన్న మా బ్రతుకులు నాయన జీవింపగలగాలంటే నాయన నీ జీవనాత్మను మాకు ప్రవహింపజేయ్యా. నీకు వందనాలు. అట్టి కృప చేత మమ్మల్ని నింపయ్యా. వచ్చిన ప్రతి బిడ్డలు బట్టి మీకు కోట్లాది వందనాలు అయ్యా. నీకు వందనాలు. రాలేని బిడ్డలు అయితే జ్ఞాపకం చేసుకుని ఆయన అయ్యా. నీకు స్తోత్రములయ్యా. నువ్వు నా తండ్రి అయ్యా, నువ్వు కరుణగల దేవుడు, కృపగల దేవుడు అయ్యా. అందుకే నాయన ఇంకా మేము తప్పిపోతున్నాం నాయన అయ్యా. అంత గొర్రెలు ఒక్క గొర్రె తప్పిపోతే ఎలాగ వెతుకుతున్నావో అలాగ నా సంఘ పిల్లలు వెతుకుతున్నది కానీ స్తోత్రములయ్యా. పట్టుకోండి నాయన, పట్టుకోండి అయ్యా. మరలా సంఘంలో నిలపమని అడుగుతున్నాను అయ్యా. నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రం. ముందు నా తండ్రి ఆరాధన మీరున్నాడు అయ్యా. నీకు వందనాలు. పరలోకంలో నేను ఎలాగ దేవదూతలు ఆరాధిస్తున్నావు అట్టి ఆరాధన మా ఈ దినం మా యొక్క సంఘం మేము నన్ను ఆరాధించదు కాక నాయన. అట్టి స్తుతుల చేత మమ్మల్ని నింపయ్యా. నీకు వందనాలు. అట్టి ప్రార్థనాత్మ చేత నింపయ్యా. అట్టి నా తండ్రి నాయన అలా అక్కడ నా తండ్రి మహిమ ఎలాగ నా తండ్రి నిత్యము వెదజల్లబడుతుందో ఆ మహిమ ఈ దినము మా సంఘం మీద మా మీద వెదజల్లబడను కాక నాయన. ప్రతి ఒక్కరు మా వెలుగులు నింపబడదము కాక నాయన. నీకు వందనాలు. కృప సహాయం చేయి అయ్యా. నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రములయ్యా. ఈ దినురాలు ప్రార్థన ఆలకించమని ముందున సమయం అంతా మా మధ్యలో మీరు అధ్యక్షత వహించమని అయ్యా. నీకు స్తోత్రములు నాయన. నీకే మహిమ గంత ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి అడుగుని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా మీకు శరీరంలో వచ్చిన ఆయన కాపాడిన అయా దినంలో చేసినటువంటి ఆయన అనేక నెలల అయా మా గీతకాలం అయా శక్తి కారణం దయచేయమని అయా మా యొక్క కుటుంబాల పట్ల మీరు చేసినటువంటి గొప్ప మేలుల కొరకై అయా కొరకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ. పరిశుద్ధ వందనాలు అయా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ. అయా గత వారం తండ్రి సన్నిధికి అయా రాజుకుపోయిన తండ్రి నడుస్తున్నాను తండ్రి. అయా వందనాలు స్తోత్రాలు తండ్రి. మా యొక్క పరిస్థితులు ఆయన కాలగతులన్నీ తండ్రి చూస్తున్నటువంటి ఎదుగుతున్నటువంటి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ. అయా తండ్రి వాళ్ళ తండ్రి మీరు భయపరచబడుతున్నాను విశ్వసిస్తున్నాను తండ్రి. అయా రాలేకపోయిన బిడ్డలకు ప్రయాణించిన తండ్రి మరి ఒకసారి తండ్రి మీకు ఆత్మీయత మీకు బిడ్డలు కలిసి మీకు సన్నిధి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. అయా మీకు బిడ్డలందరూ చేసిన అడుగుతున్నాను తండ్రి. అనేక ఆత్మలు మీరు వెలిగించమని అడుగుతున్నాను తండ్రి. సహాయం దయచేయండి ఆయన. ప్రార్థించిన తండ్రి వచ్చినటువంటి సమయాన్ని అయాన్ని కావాల్సిన ఆయన అయ్యతో పడిన పాడుగా తండ్రి భయపరచబడిన తండ్రి అధ్యక్షత వహించి భయపడమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుతామని ప్రాణమైన ఖచ్చితమైన యేసు క్రీస్తు శ్రేష్టమైన ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. అందరూ లేచి నిలబడి కీర్తన భాగం చదువుకుందాం. 144వ కీర్తన 44
144వ కీర్తన చదువుకుందాం. 143వ కీర్తన చదువుకుందాం. దేవుని స్తోత్రము. మరి చిన్నారి చదివి తీసుకొస్తారు. అమ్మ ముందుకు రండి. చెప్పింది నాది. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యమాడకుము, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలం క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారంలో నన్ను నివసింపజేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయముందెను. పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలోకి దిగువారి వలె కాకున్నట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకుము. నీ యందు నేను నమ్మిక ఉంచుచున్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించుము. నీ వైపు నా మనస్సు నెట్టుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయుము. యెహోవా నేను నీకు మరుగుతొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పిపుము. నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము. నా ప్రాణమును బాధపరచు వారందరినీ నశింపజేయుము. దేవుని వాక్యాన్ని గురించి బైబిల్ కింద పెట్టి రెండు చేతుల ఆకాశంలో పెట్టి గతించిన మాసములని కాచి కాపాడి ఈ 9వ మాసములో కూడా 22వ తారీఖు వరకు ఈ క్షణం వరకు మంచి ఆరోగ్యం ఇచ్చి మనం కాచి కాపాడి భద్రపరిచి అనుభవించడానికి ఆరోగ్యమును, తినడానికి ఆహారమును, కట్టడానికి వస్త్రాలను అన్ని దయచేసిన దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెందుగాక. దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా మీరు చేసిన మేలును బట్టి నీకు వందనాలు. గత వారం నేను చేస్తున్న ప్రతి పనిలో మీరు విజయం ఇచ్చారు, నీకు వందనాలు. అయ్యా నా కుటుంబాన్ని పోషించావు. అయ్యా నా కుటుంబంతో మీరున్నందుకై నీకు వందనాలు. నేను బయటికి వెళ్ళినప్పుడు, ఇంట్లోకి వచ్చినప్పుడు, నేను పనిచేస్తున్న స్థలంలో కూడా మీరు నాతో ఉండి మీరు నన్ను నడిపించినందుకై నీకు స్తోత్రములని ప్రార్థన చేసుకున్నాను. ఎవరికి వారే దేవుని ప్రేమైన బిడ్డలారా, దేవా తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే నా కన్నులు నిన్ను చూస్తున్నాను ప్రభా. మహాదేవుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా పరిశుద్ధుడా, మహాదేవుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా పరిశుద్ధుడా, యుగ యుగములకు దేవుడవు, తరతరములకు Glory!
పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశమును తన సింహాసనముగా భూమిని తన పాదపీఠముగా చేసుకున్న దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కనుక దేవుని ప్రేమను ఎవరు కూడా అనాలోచనలు కూడా నీవు దేవుడి పట్ల నీకే మేలు చేయడం ఆశపడుచున్నావు. దేవునితో గడుపు, దేవుణ్ణి ఆరాధించు, దేవుని స్తుతించు, కన్నీరు గార్చి ఏడ్చి అడుగు, ప్రభా ఎందుకయ్యా, ఎందుకునైనా ఇంకా ఇలాగ చేస్తున్నా, నా పట్ల నీ ప్రణాళిక ఏమైంది అయ్యా, నీ చిత్తం ఏమైంది, నా పిల్లల పట్ల, నా కుటుంబం పట్ల ఆశ కలుగుతా. నేను నీ బిడ్డనైనా, నేను నీ కుమారుడినయ్యా, నేను నీ కుమార్తెనయ్యా, నీవు కాక నాకెవ్వరూ లేరునైనా ఈ లోకములోనైనా. నీవేనా సర్వం, నీవేనా సర్వం ప్రభా. నీవు లేని రోజు కాదయ్యా, నీవు లేని దినము కాదయ్యా. నువ్వు నాతో మాట్లాడు. మండుచున్న పొదల నుంచి ఆ రోజు మోసతో మాట్లాడినట్టు అయ్యా నువ్వు నాతో మాట్లాడు. అయ్యా దర్శించు ప్రభా, అయ్యా నన్ను దర్శించు ప్రభా. అయ్యా నేను నీదానను ప్రభా. దారి తప్పితినయ్యా మార్గమై రావా, చీకటైతిని దేవా నీతి సూర్యుడై రావా. దారి తప్పితినయ్యా మార్గమై రావా, చీకటైతిని దేవా నీతి సూర్యుడై రావా. Glory.
మృతులను లేపగలిగే శక్తి అయ్యా, మృతులను సైతము లేపే శక్తి మీలో ఉంది నాయన.
అయ్యా బ్రతుకులు మారాలంటే నీ దగ్గర రావాలి. అయ్యా జీవితాలు మారాలంటే, కుటుంబాలు మారాలంటే మీ తానికి రావాలి. మీరే మార్చగలరు నాయనా. ప్రతి వ్యవస్థను మార్చే శక్తి మీలో ఉంది నాయనా. రోగిని స్వస్థపరచదు నీవు, అప్పులను దూరం చేసేది నీవు నాయనా. అయ్యా అనేక రోగ పీడితల చుట్టూ బాధపడుతుంది. యేసు నామములో విడుదల కలుగును. ప్రార్థన చేసుకున్నాం. ప్రసాద్ ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన కాలమంతా తండ్రి నాయన దినాలు తండ్రి నాయన గడిచిన తండ్రి నాయన మాకు మా సంఘం పట్ల మా పట్ల దినాన్ని తండ్రి నాయన దినాన్ని ఆరాధిస్తున్నా తండ్రి నాయన ఆరంభం నుంచి అంతవరకు నీవే మాకు తోడు ఉంటవర్ నమ్ముచు నా త్వరగా వేస్తున్నాము తండ్రి.